నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే భవిష్యత్తు రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. పెట్రోల్ ధరలపై ప్రతిపక్ష వైసీపీ పోరు బాటపట్టింది. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఏపీలో ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొంటుండగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతోంది. అంటే దేశంలోనే ఏపీలో ఇంధన ధరలు ఎక్కువగా ఉండటానికి కూటమి ప్రభుత్వం కారణం ఏం చెప్తోంది? ఎన్నికల ముందు ధరలన్నీ కూడా అదుపులోకి తెస్తాము, తగ్గిస్తాము అన్న హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు మరి ధరల పెరుగుదలపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తోంది? రోజా, ప్రధానంగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ₹3కు పైగా పెరిగాయి. పెరిగినటువంటి ధరల వల్ల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, అదేవిధంగా చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పెరిగినటువంటి ధరలకు నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పెరిగినటువంటి ఇంధన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తగ్గించాలంటూ వివిధ రకాలుగా తమ నిరసన కార్యక్రమాలను తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అప్పట్లో పాదయాత్ర చేసినటువంటి లోకేష్ కానీ, అదేవిధంగా నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూడా ఈ పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా పోల్చి చూపుతూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ప్రజలపైన తీవ్ర భారం పడుతుందని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు అనేక హామీలను కూటమి ఇవ్వడం జరిగింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏమాత్రం అమలు చేయటం లేదంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది తప్ప అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో ఎక్కడా ₹1 కూడా తగ్గించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఇప్పుడు ₹3కు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. పక్క రాష్ట్రాలు అంటే తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా పక్కన తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు అనేవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ధరల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్రోల్, డీజిల్ పైన ఏదైతే వ్యాట్ వేస్తుందో ఈ వ్యాట్ ను తగ్గించడం ద్వారా పెట్రోల్
అదేవిధంగా డీజిల్ ధరలను తగ్గించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. ఇప్పుడు ఏదైతే ఆందోళన మొదలయ్యాయో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే రానటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. కరోనా టైంలో కావచ్చు, ఇంకా అనేక రకాల ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటికీ కూడా ఈ ధరల నియంత్రణ కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారు. కానీ కూటమి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లో బదనాం చేసేందుకు పెద్ద ఎత్తున ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి అప్పటి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు, అసత్య ప్రచారాలు చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ఈ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. కానీ ఆ మేనిఫెస్టోను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుంది. మరోవైపు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో విమర్శలకు అధికార పక్షం నుంచి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు అనేది కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల ఉంది. ప్రధానంగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశ వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు మాత్రమే ఇలా ఆందోళన పేరుతో రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 40 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొదటిసారి 3 రూపాయలు మాత్రమే పెంచినా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే రమేష్ అయితే దేశవ్యాప్తంగా కూడా చమురు మంటలు ఉన్నాయి. 3 రూపాయల 30 పైసలు మొత్తం దేశం వ్యాప్తంగా పెరిగినటువంటి సందర్భంలో ఏపీలో వ్యాట్ మూలాన మరి కాస్త ఎక్కువగా ఉన్నటువంటిది. ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టాలి అని వైసీపీ ఆందోళన చేస్తోంది. సరే, అయితే ఇంధన ధరలు పెరగడంపై ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది? వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనలకు ఎలాంటి మద్దతు ఉంది ప్రజల నుంచి? అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో హామీల విషయంలో పూర్తిగా విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ప్రధానంగా ఇటు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు లేదని చెప్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్తోంది. అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పారో వాటిని కూడా ఇవ్వటం లేదు. ఈ అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లారు. అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందనే విషయాన్ని వైసీపీ గుర్తు చేస్తుంది. అదే సందర్భంలో ఇప్పుడు పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, అదేవిధంగా మత్స్యకారులు, అదేవిధంగా చిరు వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పెరిగేటువంటి పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సామాన్యుడు ఏది కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఈ వైసీపీ శ్రేణులతో పాటు ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ తాము అధికారంలోకి వస్తే ధరలను నియంత్రణ చేస్తామంటూ కూటమి ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను, ఆ సంపద సృష్టించి వాటిని పేదలకు పంచిపెడతానంటూ కూడా చంద్రబాబు హామీ ఇచ్చారనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతూ ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ సంపద సృష్టి పక్కన పెడితే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, వంట గ్యాస్ ధరలు కానీ, అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ పెరుగుదలంతా కూడా సామాన్యులపైనే ప్రభావం చూపిస్తూ ఉంది. దీనికి తోడు పండించేటువంటి పంటలకు రైతులకు సరైనటువంటి మద్దతు ధరలు రావడం లేదు. మరోవైపు ఆక్వా రైతులకు సంబంధించి ఆ ఫీల్డ్ ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇటు రైతులను, సామాన్య ప్రజానికాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వైసీపీ చేస్తున్నటువంటి వాదన. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగినటువంటి ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ అంశానికి సంబంధించే కాకుండా గతంలో అనేక అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చినటువంటి అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.